హాయ్ అండి. హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్నట్టు మన వీడియోకి లైక్ ఇస్తే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో ఇంకా ఈరోజు సండే కాబట్టి యాజ్ యూజువల్గా నేనైతే కొంచెం లేట్గానే లేచానండి. నేను లేచేసరికి 7 అయితే అయిపోయింది. అప్పటికే మా పిల్లలు మా వారు వాకింగ్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఎలాగో నేను లేచేసరికి సెల్లర్లు అవి తుడిచేసి మాప్ అయితే పెట్టేసి ఉంటాయి కదా, నేనైతే బ్రష్ చేసేసుకొని వచ్చి బయట ఫస్ట్ అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ముగ్గు అయితే చాలా సింపుల్ అండి. 5 చుక్కలు ఒకటి వచ్చే వరకు చుక్కలతో పెడుతున్నాను. ఇది బిగినర్స్కి అండ్ అలాగే ముగ్గులు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. అండ్ అలాగే మనం అపార్ట్మెంట్లో వాళ్ళకి అందమైన ముగ్గు పెట్టుకోవాలనుకుంటే ఇలా చాలా సింపుల్గా అయితే ముగ్గు అయితే పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఈ ముగ్గుకు మనం చక్కగా పెట్టుకొని ముగ్గుతో పెట్టుకొని కలర్స్ ఇస్తే ఇంకా నిండుగా ఉంటుంది. ముగ్గు చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా పెట్టాలనుకుంటే ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే చాక్పీస్తో ఈ విధంగా ముద్దగా అయితే ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. నేను అనుకున్నాను ఇంకా దీనికి ఎక్స్ట్రాగా కూడా డిజైన్ సెట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఈరోజు సండే కదా, పిల్లలు మళ్ళీ ఆటలాడతారు, తొక్కేస్తారు, ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి అక్కడితో ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి. ముగ్గు వేసేసుకున్న తర్వాత ఇల్లంతా ఊడ్చేసి బెడ్షీట్లు అవన్నీ సర్దేసుకొచ్చేసాను. ఇల్లు అయితే నీట్గా సర్దుకొచ్చేసానండి. ఇంకా ఇల్లు ఊడ్చేసి బెడ్షీట్లు అవన్నీ ఫోల్డ్ చేసేసిన తర్వాత నేను ఇవన్నీ చేసేలోపు మా పిల్లలైతే వాకింగ్ చేసేసి అయితే వచ్చారు. ఇంకా రాగానే వాళ్ళకి అలసిపోయి ఆకలి అయితే వేస్తుంది కదా, వాళ్ళకి అడిగాను, సండే కదా ఇవాళ ఏం బ్రేక్ఫాస్ట్ కావాలి అని చెప్పేసి అడిగాను. ఒకడైతే నూడిల్స్ కావాలంటాడు, ఒకడైతే చపాతీ ఎగ్ రోల్ కావాలన్నాడు. అయిపోయి ఇద్దరికి కలిపి ఏదో ఒకటైతే చేయగలను కానీ వేరువేరుగా నేను చేయలేను నాయనా అని చెప్పేసి ఇంకా ఇద్దరికీ నచ్చేది ఒకటి ఉంది, అది పూరీ చేసేస్తాను అని చెప్పేసి ఇంకా పూరీ అయితే ప్రిపేర్ చేద్దామని పూరీలో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. పూరీలో కర్రీ బాగుంటేనే, పూరీలు అనేవి మనం ఎంత బాగా చేసుకున్నా పూరీ కర్రీ బాగుంటేనే టేస్ట్గా ఉంటాయి. పూరీలు 1కి 2 తినాలనిపిస్తుంది కదా. ఈ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీని. కొత్తగా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కర్రీ ప్రిపేర్ చేసి పూరీలు చేసుకుంటే చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్ అల్లం తురుము వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఇక పూరీలో కూరలో అల్లం తురుము కూడా వేసేసుకుంటున్నానండి. ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని మనం ఒక స్పూన్కే చేశానండి. ఎక్కువ చేసినా ఇది ఎక్కువ, ఒక స్పూన్కి వేస్తేనే శనగపిండి ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది కదా, తినేది తక్కువ చట్నీ ఎక్కువ అన్నట్టు ఉంటుంది. సో నేనైతే బంగాళదుంపని ఉడకబెట్టి వేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా మా పిల్లలైతే ఆకలి కేకలతో అరుస్తున్నారు. అందుకని ఇంకా టైం లేక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసానండి. అలా కట్ చేయడం వల్ల బంగాళదుంపలు తొందరగా మగ్గిపోయి చక్కగా తొందరగా కూడా ఉడికిపోతాయండి. మనకి కూర అనేది చిక్కగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకైతే కూర అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ మాత్రం శనగపిండి అయితే వేసాను ఒక స్పూన్కి. ఇందులో వాటర్ అయితే వేసేసి చక్కగా కలిపేసి ఉండలు లేకుండా కలిపేసి వాటర్ మరిగిన తర్వాత అందులో యాడ్ చేసేసుకోవడమే. ఇది అందరికీ తెలుసు అనుకోండి. ఏదో నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్లో మీ అందరితో మరోసారి తెలియని వాళ్ళకి షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నాను. నేనైతే ఇంత కష్టపడి పూరీ కూర చాలా బాగా అంటే చేసేద్దాం, పిల్లలకి ఇష్టంగా తినేస్తారని చెప్పేసి నేనైతే అనుకున్నాను. ఒకడు వచ్చి అంటాడు నేను పంచదారతో తింటానంటాడు, ఇంకొకడు వచ్చి అంటాడు నేను ప్లెయిన్ పూరీ తింటానంటాడు. ఓ నాయన, మీకోసమే కదా నేను ఈ పూరీ కర్రీ ప్రిపేర్ చేసింది, పంచదారతో తినకపోతే ముందే చెప్పేచ్చు కదా, నాకెందుకు ఈ శ్రమ అంతా అని నేను అంటాను. మొత్తానికి ఏదేమైనా మొత్తానికి ఏదేమైనా అందరూ కలిసి పూరీ చట్నీతోనే తిన్నామండి. పూరీ చట్నీ అయితే ఖాళీ చేసేసాము. మొత్తానికి పూరీలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా ఈరోజు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పూరీ అయితే ప్రిపేర్ చేసేసాను కదా, మరి లంచ్ సంగతి ఏంటని అనుకుంటున్నారా? లంచ్కి అయితే ఒక స్పెషల్ ఉందండి. అదేంటంటే చెప్తాను. ఇక పూరీలు అయితే ఇలా మందంగా అయితే ఒత్తేసుకున్నానండి. చక్కగా పొంగుతాయి. ఇలా మనం చక్కగా మందంగా ఒత్తుకోవడం వల్ల ఏంటంటే పూరీలు బాగా పొంగుతాయి. హోటల్లో మనకి పూరీ అట్లా వస్తుందో అలా వస్తుందండి. నేనైతే ఇందులో వంట సోడా అది ఏమి వేయలేదు. ఏంటంటే పంచదార, కొంచెం పూరీ పిండి, కొంచెం మైదా పిండి వేసేసి ఆయిల్తో కలిపేసి పక్కన పెట్టి 1/2 అవర్ నానబెట్టుకొని ఉంచుకున్నానండి. అందువల్ల మనకు పూరీ అనేది చక్కగా పొంగింది, వంట సోడా లేకపోయినా. యాక్చువల్గా అయితే వంట సోడా వేస్తేనే పూరీ పొంగుతుందని అనుకుంటారు, కానీ అవసరం లేదు. వంట సోడా లేకపోయినా మనకు పూరీలు అనేది మనం కలిపే విధానాన్ని బట్టి పూరీ అనేది చక్కగా పొంగుతుంది. చూసారు కదా, వేడి వేడి పూరీలు 1కి 4 అయితే మొత్తానికి 1కి 4 అయితే తినేయచ్చండి. అంత టేస్ట్గా ఉన్నాయి ఈరోజు పూరీలు అయితే. ఇంకా పూరీలు అయితే బ్రేక్ఫాస్ట్కి మేమైతే అందరం కలిసి పూరీలు అయితే తినేసాము. పూరీలు తినేసిన తర్వాత వంట గురించి ఆలోచించానండి. వంట ఏం చేయాలా ఏంటి అనేసి
వంట అయితే ఏమీ వద్దు, బయటకెళ్దాం చాలా రోజులయిందని చెప్పేసి మా వారైతే అన్నారు. నీకు ఈరోజు రెస్ట్ అన్నారు. ఓయ్ బాబోయ్! రెస్టా అనుకోని నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇంకా హమ్మయ్య ఈరోజు వంట లేదని చెప్పేసి ఇంకా నేనైతే రిలాక్స్ అయిపోయాను. కానీ అనుకుంటాం గానీ ఎంత డబ్బులు పెట్టి హోటల్‌కెళ్ళి తిన్నా మన పని మనకే ఉంటదండి. సో చూసారు కదా పూరీలు ఎంత చక్కగా వచ్చాయో. ఇక ఫైనల్‌గా టిఫిన్ అయితే అయిపోయింది. మళ్ళీ నేను రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయండి బయటికన్నారు. ఫ్రెండ్స్ ఈరోజైతే మేము సండే కదా, మా బాబుకి అయితే ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. మా వారు సరదాగా రెస్టారెంట్కి తీసుకెళ్తానంటున్నారు. సో ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్తాం. రెస్టారెంట్లో మేము ఏం ఫుడ్ తిన్నామో ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అవుతున్నాం. బాయ్. ఇప్పుడైతే మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి కార్లో అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. ఇది ఇంకా మా అపార్ట్మెంట్లోంచి మేమైతే బయటకు వచ్చేస్తున్నాము. నేను వీడియో తీస్తున్నానని మా పిల్లలు ఒక్కొక్కళ్ళు తలలు అయితే దాచుకుంటున్నారు. సో చూసారు కదండి, ఇంక బయటకైతే వచ్చేసాము. సండే ఇంకా బయటికి వెళ్ళాలి అని మా వారు అనగానే ఇంకా మా పిల్లలు కూడా వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక ఫైనల్లీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో చూసారు కదా, ఈ రెస్టారెంట్ మీలో ఎంతమందికి తెలుసు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. క్రాస్ రోడ్ రెస్టారెంట్ అంటారు, గొల్లపూడి క్రాస్ రోడ్ అండి. ఇది మాకు దగ్గరగానే ఉంటుందని చెప్పేసి మేమైతే ఈ రెస్టారెంట్కి అయితే వస్తాము. మేము మ్యాక్సిమం ఇక్కడికే వస్తాం. మేము అనుకున్నాము గుంటూరు వెళ్దాము, ఏదో గుంటూరులో ఫేమస్ రెస్టారెంట్ ఉందని చెప్పేసి అన్నారు. ఇంకా మా పిల్లలైతే అక్కడ స్టార్టర్స్ ఉండదని చెప్పేసి వద్దని చెప్పేసి అన్నారు. పిల్లలకి ఏంటంటే మెయిన్ కోర్స్ స్టార్టర్స్ కావాలి కదా, సో దానికోసం అని చెప్పేసి మీ ఇక్కడైతే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఇక్కడికైతే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము. నేనైతే అపోలో ఫిష్ అయితే కావాలన్నాను. నాకు అంటే చాలా ఇష్టం అండి అపోలో ఫిష్. నేను ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం నేను అపోలో ఫిష్ అయితేనే ఆర్డర్ పెట్టుకుంటాను. మా పిల్లలు వచ్చేసి చికెన్ ఏదో స్పైసీ చికెన్ ఏదో ఆర్డర్ పెట్టుకున్నారు. అవంత టేస్ట్ లేదు. నాకైతే నాది నచ్చింది. మా పిల్లలు పెద్ద బాగోలేదు అనిపించింది. యాక్చువల్గా మేము చికెన్లో అయితే చికెన్ వింగ్లెట్స్ అయితే ఆర్డర్ పెడతాము, కానీ ఇక్కడ అవి లేవంట. అందుకని చెప్పేసి ఇంక మేము ఊరుకున్నాము. తర్వాత మేము బిర్యానీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. అంతే, ఇంకా డిన్నర్ లంచ్ చేసేసిన తర్వాత అలాగా కొండపిల్లి కిల్లా అవన్నీ చూసేసి ఇంటికి వచ్చేసామండి. ఆ తర్వాత ఈవినింగ్ టైము భోంచేసిన తర్వాత హోటల్కి వెళ్ళి భోంచేసి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే ఇలా జ్యూస్లు అయితే చేసేసానండి. తర్బూజా ఉంటే తర్బూజా జ్యూస్ చేసేసాను. పాలేమో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి గడ్డకట్టిచ్చేసానండి, పచ్చిపాలు. తర్వాత జ్యూస్ అయితే చేశాను. తర్వాత కొంచెం కొరియర్ అయితే వచ్చింది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కొరియర్ పంపించారు, రొయ్యలు అయితే పంపించారండి. మళ్ళీ దాన్ని మేము బస్ స్టాండ్కి వెళ్ళి తెచ్చుకొని ఇంకోండి ఇవన్నీ పెద్ద పెద్ద రొయ్యలు 3 కేజీలకి అయితే పంపించారు, చేపను. అవన్నీ చేసేసి నైట్కి కర్రీ చేసేసానండి. ఇంకా రెస్టారెంట్లో భోంచేసి వచ్చిన తర్వాత కొంచెం ఫుడ్ అనేది మనకి తొందరగా డైజెషన్ అవ్వదు కదా, కొంచెం లైట్గా తింటామని చెప్పేసి అన్నారు. నేను యాక్చువల్గా ఇవి అవ్వకపోతే కోడిగుడ్డు కుక్కర్ ఏదో వేసేసి కొంచెం రైస్ పెట్టేద్దాం, కర్డ్ వేసుకొని తినేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. సో మా పిల్లలకి రేపు పొద్దునకి కర్రీ కావాలి, నేనైతే ఊరెళ్దామని చెప్పేసి ఇంకా ముందు రోజే కొంచెం కర్రీ వండేస్తే సరిపోద్ది వాళ్ళిద్దరికీ అని చెప్పేసి నేనైతే కర్రీ కూడా ప్రిపేర్ చేసేసానండి. ఇక్కడ ఏం చేశానంటే మామిడికాయ వేసి పచ్చిరొయ్యలు కర్రీ చేసేసాను. నేను ఇంకా వంట చేస్తూ బయట మా వాళ్ళు అయితే టీవీ పెట్టారు. నేను వచ్చేసరికి అన్నం అయితే పొంగిపోయి స్టవ్ అంతా ఉలిపోయిందండి. ఇప్పుడు నాకైతే డబల్ వర్క్ అయితే ఉంటుంది, చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది. కానీ నాకు గ్యాస్ స్టవ్ నీట్గా లేకపోతే అసలు వంట చేయలేనండి నేను. ఇంక ఇక్కడైతే మామిడికాయ పచ్చిరొయ్యల కూర అయితే చేసేసాను. మొత్తానికి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీలో ఎంతమందికి తెలుసో ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పచ్చిరొయ్యల మామిడికాయ కూర చాలా బాగా వచ్చింది. ఇంకా మనకి సమ్మర్ కాబట్టి కూరలు అనేవి తొందరగా పాసిపోతాయి కదా, అలాగా కాకుండా బాగుంటుంది ఇలా మామిడికాయ వేయటం వల్ల. పులుపుకి కూర అనేది అస్సలు పాడవదండి. ఇంకా మార్నింగ్ మా పిల్లలకి వంట చేయకుండా నేను నైట్ వండిన కూరతో వాళ్ళు వేసి తినేస్తారులే అని చెప్పి కొంచెం ఎక్కువే వండేసానండి. ఇంకా ఇక్కడ నాకు మామిడికాయ రొయ్యల కూర అయితే ప్రిపేర్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా అన్నం కూడా ఉడికిపోతుందండి. ఏంటంటే ఇంకా మా వాళ్ళు ఏంటి సండే కాబట్టి అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి సినిమా అయితే పెట్టేశారు. ఇంకా సినిమా చూస్తూ ఉండిపోయాను. ఇక్కడ ఈ లోపు దీని పని ఇది కానిచ్చేసింది. ఇదిగోండి చూసారు కదా, ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ పచ్చిరొయ్యలు మామిడికాయ. రొయ్యలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, పెద్ద పెద్ద రొయ్యలు అండి. చక్కగా ఇది ఆవకాయ పెట్టుకున్నా బాగుంటుంది. మా వాడు ఏమన్నాడంటే ఆవకాయ పెట్టించేయమ్మా అని చెప్పేసి అన్నాడు. ఇంకా నేను అదేం ఆలోచించలేదు, మిగిలినవైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ వంట కూడా అయిపోయింది. పిల్లలైతే డిన్నర్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా మిగిలిన కూర నేను బాక్స్లో కూర్చేసి టేబుల్ మీద పెట్టేస్తే రేపు మార్నింగ్ వాళ్ళు తింటారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇక్కడ సమ్మర్ కదా, విజయవాడలో ఎండలు అయితే ఒక రేంజ్లో ఉన్నాయండి. వంట చేస్తున్నంతసేపు వంటింట్లో ఒక్కబోత. మరి మీ ఊర్లో ఎలా ఉన్నాయి ఎండలు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి. ఇంకా ఫైనల్లీ భోజనాలు అయితే అయిపోయినాయి. ఆ తర్వాత కిచెన్తో పడదాం ఒక పట్టని అనుకుంటున్నాను. ఇదిగో చూసారు కదా, మొత్తం కిచెన్ అంతా ఎలా అయితే అలా ఉంది.
ఇంక మళ్ళీ రేపు పొద్దుటే ఊరెళ్ళాలి కదా, అవ్వదు ఈ పని అంతా అనేసి నైట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ కిచెన్ వర్క్ అంతా చేసేసరికి నైట్ 10 అయితే అయ్యింది. ఇంక ఏమైనా సరే నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే మార్నింగ్ నాకు పెద్ద పని ఉండదని చెప్పేసి నీట్గా కడిగేసి స్టవ్ అయితే కడిగేసానండి. అన్నం అంతా ఒలిగిపోయి గింజంతా ఒలిగిపోయింది కదా, సో అందుకని చెప్పేసి మొత్తం స్టవ్ అయితే కడుక్కొచ్చేసాను ఒకసారి. నేనైతే వారంలో ఒకసారి కడుగుతాను, మిగిలిన రోజులు కొంచెం సర్పేసేసి తడిబట్ట పెట్టేస్తాను. ఇంకా నాకు అది ఎంత ఒలిగిపోయేసరికి నాకు అసలు ఇంకా చిరాకు అనిపించేసి మొత్తం కడుక్కొచ్చేసానండి. సో చూసారు కదా, మొత్తానికి కిచెన్ అయితే కౌంటర్ టాప్ అంతా ఇలా నీట్గా కడిగేసుకుంటున్నాను. ఇంకా నాకు ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి, ఆ గిన్నెలు కూడా కడిగేసి పెట్టేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే మా పిల్లలకి టిఫిన్కి అయితే నేను ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేస్తూ మార్నింగ్ టిఫిన్కి వాళ్ళు ఏం ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తానండి. ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ తినేస్తారు. ఫ్రూట్స్కి బదులు ఇంకేటైనా పెట్టాలి అని చెప్పేసి ఎగ్లు ఉన్నాయి కదా, అవి బాయిల్ చేసుకొని తినేస్తారులే అని చెప్పేసి అనుకున్నాను. ఏంటంటే నేను కూర వండేసి ఇచ్చేస్తే మా పెద్దోడు రైస్ పెట్టేస్తాడండి. ఇంకా నేనైతే కూర వండేసాను కదా, వాడైతే రైస్ పెట్టేసి ఇగనన్నం కింద 1కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసేసి చెప్తాను, వాడికి కొలత అనేది చక్కగా వండేస్తాడండి. ఇంకా వాళ్ళిద్దరే కాబట్టి వండేసుకొని తినేశారు. రొయ్యల కూర పాడైందా అని చెప్పేసి అని అడిగిన, అస్సలు పాడవలేదమ్మా అని చెప్పేసి అన్నారు. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే కడిగేసాను కదా, గ్యాస్ స్టవ్ కింద కూడా నేను ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటాను, కలవపూల ముగ్గు. గ్యాస్ స్టవ్ కింద కూడా ముగ్గు పెట్టుకోవాలంటే ఇంకా ఫైనల్లీ గిన్నెలు అయితే ఉన్నాయండి. ఇక గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అంతా కడిగేసాను కదా, గిన్నెలు కూడా తోమేస్తున్నాను. ఇంకా నేనైతే నైటే క్లీన్ చేసేసుకుంటాను మొత్తం. గిన్నెలు అవన్నీ నైటే తోమేసుకొని కడిగేసుకొని చక్కగా మనకి మార్నింగ్కి కిచెన్లోకి రాగానే ఈ పని అయితే ఉండదు కదా, గ్యాస్ స్టవ్ అన్నీ కౌంటర్ టాప్ అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టుకోవడం వల్ల ఫ్రెష్గా మనకి కిచెన్లోకి రాగానే కొంచెం అమ్మయ్య అనిపిస్తుంది, ఈ పని లేదు ఈరోజు అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎంత లేట్ అయినా నేను నైట్ అయితే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసి పడుకుంటానండి. ఆ తర్వాత కిచెన్ క్లీన్ చేసేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ 10:30 అయితే అయిందండి, అప్పుడైతే పడుకున్నాను. సో ఇదండి ఇవాళ వ్లాగ్. నచ్చితే వరకు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మొత్తానికి చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చూసిన తర్వాత నా వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేసండి. ఇంకా ఫైనలీ నేనైతే ఫ్రెష్ అయిపోయాను. 11 అయ్యిందండి నాకు ఈ పని అంతా అయ్యేసరికి. నేను ఫ్రెష్ అయ్యి ఇక ఫైనల్లీ నాకు కిచెన్ అయితే మొత్తం ఇలా క్లీన్ అయిపోయింది. పాలు అయితే తోడేయలేదండి, పాలు కూడా తోడేస్తున్నాను. జ్యూసుల్లో వేయగా మిగిలిన పాలు అయితే తోడబెట్టేసుకుంటున్నాను. ఇక షింకు కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను.